వెల్కమ్ టు ఆర్టీవీ. నేను మీ గయాజ్ని. నెల్లూరు నగరంలోని ప్రశాంతి నగర్ సుమారు 30 సంవత్సరాలు పైబడిన దివంగత నేత సిహెచ్ రామకృష్ణారెడ్డి అప్పట్లో ఇక్కడ బీజేపీ పార్టీ కార్యాలయాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అప్పట్లో రామకృష్ణారెడ్డి ఏర్పాటు చేసి అంటే చిన్న ఒక కంటైనర్ విధంగా ఏర్పాటు చేసి ఇక్కడ ప్రజా సమస్యలు అదేవిధంగా పార్టీ సంబంధించిన కార్యక్రమాలు మొత్తం ఇక్కడ నిర్వహిస్తూ వచ్చి ఉండేవాళ్ళు. అయితే ఇటు పక్క మొత్తం చూస్తున్నాం, మొత్తం ఆక్రమణే. ఒక కాలువ పైన ఆక్రమణ సుమారు 1 కిలోమీటర్ల వరకు ఆక్రమించి పెద్ద పెద్ద భవనాలు, భవంతీలు, దుకాణాలు ఏర్పాటు చేసి ఉన్నారు. అదేవిధంగా ఇటువైపు చూస్తే కూడా అదే తరహాలో దుకాణాలు, భవనాలు ఏర్పాటు చేస్తున్నారు. అయితే కొత్తగా ఏదైనా బీజేపీ వాళ్ళు అప్పుడప్పుడే ఆక్రమించి బీజేపీ కార్యాలయాన్ని ఏర్పాటు చేసిన విషయం కాదు ఇది. ఇది 30 సంవత్సరాల కిందట ఏర్పాటు చేసింది. అదిగాక పెద్ద భవనం కూడా కాదు, ఒక చిన్న కంటైనర్ ఏర్పాటు చేసుకొని ఇక్కడ చిన్న చిన్న ప్రజా సమస్యలు, పార్టీ పరంగా కొన్ని ఏమైనా సమావేశాలు ఇట్లా ఏర్పాటు చేసుకుంటూ వస్తున్నారు. అయితే హఠాత్తుగా నెల రోజుల కిందట మున్సిపల్ సిబ్బంది, కార్మికులు వచ్చి ఆ కంటైనర్ని తీసుకెళ్ళిపోయారు రాత్రికి రాత్రి. అదేవిధంగా ఆ పక్కన ఉన్న జెండా దిమ్మెను కూడా పూర్తిగా ధ్వంసం చేశారు. దీంతో బీజేపీ శ్రేణులు మొత్తం ఆగ్రహం వ్యక్తపరిచారు. అంటే కూటమి ప్రభుత్వంలో బీజేపీ, జనసేన మొత్తం ఉన్నప్పుడు ఒకసారి అందరూ నిజంగా బీజేపీది తప్పు అయితే మాట్లాడుకొని ఈ విధంగా ఆక్రమించుకొని ఉన్నారు, ఇది కరెక్ట్ కాదు అని మంత్రి నారాయణ కావచ్చు, అదేవిధంగా జనసేన నేతలు కావచ్చు, అందరూ చర్చించుకొని చేసి ఉంటే బాగుండేది. ఈరోజు ఒక్కసారిగా కూల్చివేసి కనీసము ఆ కంటైనర్ను కూడా తీసుకుని పోయి ఎక్కడ చెత్త కుప్పలు చేశారంటే బీజేపీ పార్టీ పరువుని బజారుకి ఇడ్చినట్లు వ్యవహరించారు. బీజేపీ నేతలు తలదించుకునే విధంగా చేశారంటూ కూడా బీజేపీ నేతలు మొత్తం ఆగ్రహం వ్యక్తం పరుస్తున్నారు. ప్రస్తుతము ఈ విషయం మీద మాట్లాడేందుకు బీజేపీ జిల్లా అధ్యక్షుడు వంశీధర్ రెడ్డి మనతో ఉన్నారా? ఆయనతో మాట్లాడారు. చెప్పండి, అసలు ఈ వివాదం ఏమిటి? ఇది మీ అందరికి కూడా ఇక్కడ ఉన్నటువంటి ప్రాంతంలో ఉండేటువంటి ప్రతి ఒక్కరికి కూడా తెలుసు. గత 35 సంవత్సరాల నుంచి కూడా ఇక్కడ బీజేపీ కార్యాలయం నిర్మాణం చేసుకొని ఏదైతే దివంగత నేత రామకృష్ణారెడ్డి మరణించక ముందే దాన్ని నిర్మాణం చేయడం, ఆయన చేతుల మీద ఓపెన్ చేయడం కూడా జరగడం జరిగింది. తర్వాత దానిని రామకృష్ణారెడ్డి భవన్గా ఏర్పాటు చేసుకుని అనేక సంవత్సరాల నుంచి 35 సంవత్సరాల నుంచి కూడా ఈ ప్రాంతంలో బీజేపీ కార్యకలాపాలని ఈ కార్యాలయం ద్వారా నిర్వహించుకుంటున్నాం. అదేవిధంగా ఈ కార్యాలయం ద్వారానే ఈ ప్రాంతంలో 2000లో ఇక్కడ కార్పొరేటర్గా పోటీ చేసి బీజేపీ అభ్యర్థిని గెలవడం జరిగింది. అదేవిధంగా గత ఎన్నికల్లో కూడా పోటీ చేసి వైసీపీ అరాజకానికి భయపడి గమ్ముగా ఉన్నప్పటికీ, తెలుగుదేశం వదిలేసినప్పటికి కూడా బీజేపీ అభ్యర్థిని పోటీ పెట్టి సుమారు 500 ఓట్లు వచ్చినటువంటి ప్రాంతంలో 500కి పైచెలకు ఓట్లు వచ్చినటువంటి ఈ ప్రాంతంలో మేము కార్యాలయం నిర్మాణం చేసుకోవాలని చెప్పి ఆలోచన చేసాము. ఇది గతంలో 30 సంవత్సరాల నుంచి కూడా రేకుల షెడ్డుతో ఏర్పాటు చేసుకొని ఇక్కడ ఏంటంటే కార్యకలాపాలు జరుపుతున్నాం. అదే వైసీపీ గవర్నమెంట్లో వైసీపీ పోయినసారి రోడ్డు విస్తరణ భాగంగా దానిని తొలగించడం జరిగింది. అది తొలగించిన వెంటనే మేమందరం కూడా కమిషనర్ గారికి వాళ్ళ దృష్టికి తీసుకెళ్లి మాట్లాడినప్పుడు మా రోడ్డు విస్తరణ పనులు అయిన తర్వాత మీరు కూడా మిగిలిన స్థలంలో మీరు నిర్మాణం చేసుకోవచ్చు అని చెప్పినప్పటికి కూడా ఆ రోజు ఉన్నటువంటి దుర్మార్గపు నాయకులు వైసీపీ పాలనలో మమ్మల్ని రానిటువంటి పరిస్థితి ఏర్పడింది. అప్పటి నుంచి కూడా పోరాటం చేస్తున్నాం, దానికోసం ఆడ నిర్మాణం చేయాలని చెప్పి ఈరోజు కూటమి ప్రభుత్వంలో ఉన్నాం కాబట్టి దాన్ని మనం ఏంటంటే తాత్కాలికంగా ఉండే విధంగా కంటైనర్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇది కన్స్ట్రక్షన్ ఏది కూడా చేయలేదు. అంటే తాత్కాలికం అని అంటే అందరికి కూడా తెలిసిన విషయమే. దాన్ని మళ్ళీ కూడా అక్కడ ఇబ్బంది అని అన్నప్పుడు తీసుకుపోయేదానికి వీలుగా ఉంటుందని అనే ఆలోచనతో మేమందరం కూడా ఆ రోజు నుంచి దాని కంటైనర్ని సుమారుగా దాన్ని ఖర్చు పెట్టి దాన్ని తీసుకొచ్చి పెట్టడం జరిగింది. అధికారులు వీళ్ళందరూ కూడా ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఎవరిని అడిగినా కూడా ఇందాక పెద్దలు చెప్పినట్టుగా ఎవరిని విచారించినా బీజేపీ కార్యాలయం అక్కడ ఉండిందా అని చెప్పి కానీ తెలుగుదేశం నాయకులు కూడా వాళ్ళ పార్టీలో ఉన్నటువంటి నాయకులు కూడా చెప్పే విషయాన్ని గమనించాలి. ఇది మున్సిపల్ కమిషనర్ గారు పబ్లిక్ హీరింగ్ పెట్టి ఇక్కడ నిజంగా ఉందా లేదా, నిజంగా ఇది అడ్డామా కాదా అని చెప్పి పూర్తి వివరాలు తెలుసుకున్న తర్వాత ఆయన తొలగించుంటే బాగుండేది. అటు కాకుండా ఏదైతే
దాని వెనకాల ఉన్నటువంటి సుధీర్ అనేటటువంటి వ్యక్తి పోయినసారి వైసీపీ ప్రభుత్వంలో వాళ్ళతో అంటగాగి వాళ్ళ ద్వారా మా కార్యాలయాన్ని పడగొట్టి మళ్ళీ ఈరోజు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్ళీ కూడా ఈ పార్టీలో ఈ కూటమిలో చేరి ఈరోజు కూటమిలో భాగస్వాములైనటువంటి బీజేపీ కార్యాలయాన్ని కట్టుకునేదానికి లేకుండా అడ్డం రావడం అనేది కరెక్ట్ కాదు. దానికి సహకరిస్తున్నటువంటి రాజకీయ నాయకులు కావచ్చు, అధికారులు కావచ్చు, పోలీసులు కావచ్చు, అందరూ కూడా ఇది కరెక్ట్ కాదని చెప్పి మేము తెలియజేయడం జరిగింది. మీతో అనేక సార్లు మీతో మాట్లాడినప్పటికి కూడా దానికి ఫలితం రాని క్రమంలో దానికి సరైనటువంటి సమాధానం లేకుండా ఏదైతే మేము చెప్పినప్పుడు చర్చించి అందరిని కూడా కూర్చొని ఏది వాస్తవమో తెలుసుకుని మంత్రి గారు కూడా దానికి తగు న్యాయం చేసి ఉంటే మనకు ఈరోజు ఇటువంటి పరిస్థితి వచ్చినది కాదు. ఈరోజు ఏదైతే కమిషనర్ ఉన్నారో ఆయన దీనికి మేము గతంలో నుంచి కూడా మా ఇంటి పన్ను అదేవిధంగా మీటర్కి సంబంధించినటువంటి పన్ను మా నాయకుడు సీనియర్ నాయకుడు అయినటువంటి గుర్రము కృష్ణమూర్తి గారి పేరు మీద ఆ రోజు నుంచి కూడా 96 నుంచి కూడా దాన్ని నిర్వహణ చేసుకునే దానికి మున్సిపాలిటీకి పన్ను కట్టడం కానీ కరెంటు బిల్లు కట్టడం కానీ ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. ఇవన్నీ ఉన్నాయని చెప్పి విషయం చెప్పినప్పటికీ కూడా దాని మీద కనీసం ఆలోచించకుండా ఆ రాత్రికి దాన్ని తీసుకెళ్ళి ఒక అజ్ఞాత ప్రాంతంలో పెట్టడం ఏదైతే ఉందో అది కరెక్ట్ కాదని చెప్పి తెలియజేస్తున్నాం. అదేవిధంగా మనం ఇరువైపులా ఎక్కడ చూసినా కూడా ప్రతి ఒక్కరు కూడా ఆక్రమణ చేసుకొని దాన్ని ముందుకు తీసుకొచ్చి చేసుకునేటువంటి పరిస్థితి ఉంది. ఈరోజు మనం దీన్ని గమనించినప్పుడు రోడ్డుకి సుమారుగా 200 అడుగులు దూరంలో ఉన్నటువంటి కార్యాలయం ఏమి అడ్డం అని చెప్పి మేము కమిషన్ని ప్రశ్నిస్తున్నాం. ఇది కరెక్ట్ కాదు అని చెప్పి ఈరోజు భారతీయ జనతా పార్టీ నాయకులందరూ కూడా పెద్దలందరూ కూడా కలిసి కూర్చొని మాట్లాడి దాన్ని నిర్మాణం చేయడం జరిగింది. అంటే నెల రోజుల కిందట మున్సిపల్ కమిషనర్ మొత్తం తీసేశారు. తర్వాత అంటే కూటమి ప్రభుత్వంలో బీజేపీ, జనసేన, టీడీపీ ఉంది. చిన్న సమస్య కూడా కూర్చొని పరిష్కరించుకోవాలంటూ కూడా సీఎం చంద్రబాబు నాయుడుతో సహా చెప్తున్నాడు. ఎలాంటి వివాదాలు రాకూడదు, మనం కలిసికట్టుగా ముందుకెళ్ళాలి, ప్రజా సమస్యల్ని పరిష్కరించే విధంగా ఉండాలి, మనం కొట్టుకోకూడదని. ఎందుకు అసలు ఈ విధంగా జరిగిందని భావిస్తున్నారు? ఇప్పుడు అధికారులు ఓవర్ యాక్షన్ అధికారుల ఓవర్ యాక్షన్గా ఖచ్చితంగా తప్పకుండా ఏదైతే అధికారులు నేను కమిషనర్తో నేను మాట్లాడిన రోజు ఏదైతే సుధీర్ అనే వ్యక్తి ఆయనకి కంప్లైంట్ ఇచ్చారని కూడా నేను ఆయన పత్రికల్లో చెప్పడం జరిగింది. ఆ రోజే మేము అందరం కూడా ఇక్కడ ఉన్నాం. కమిషనర్ గారు అక్కడ ట్రాన్స్ఫారం పక్కన ఏదో అబ్జెక్షన్ వచ్చిందని చెప్పి దాన్ని చూస్తూ దీన్ని కూడా వచ్చి మేము సార్ ఇట్టా నేను బీజేపీ జిల్లా అధ్యక్షుడు అని చెప్పి మా నాయకులు పరిచయం చేస్తున్నప్పుడు కూడా ఆయన ఏంటంటే దుర్భాషలాడి ఆయన ఒకటే మాట, మీరు బీజేపీ వాళ్ళు దేశభక్తులు అని అంటూ కనీసం ఒక్క సెకండ్ కూడా ఇక్కడ మేము చెప్పేదాన్ని వినకుండా ఆయన వెళ్ళిపోవడం ఆ రోజే మాకు అనిపించింది. ఈ మున్సిపల్ అధికారి ఖచ్చితంగా దీన్ని తొలగిస్తారు, మున్సిపల్ అధికారి ఖచ్చితంగా దీన్ని తొలగిస్తారని చెప్పి మేము అనుకోవడం జరిగింది. ఆ రోజు ఆయన పోతూ ఆయనకి నిలబడి ఒక్క నిమిషం కూడా మాతో మాట్లాడేదానికి కూడా సిద్ధంగా లేకుండా అంటే ఒక అవహేళనగా మాట్లాడుతూ వెళ్ళిపోతుందంటే ఆయన మీరందరూ దేశభక్తులు, బీజేపీ వాళ్ళంతా పెద్ద నీతులు చెప్తారని చెప్పి మాట్లాడుకుంటూ ఆయన వెళ్ళిపోవడం ఏదైతే ఉందో అది కరెక్ట్ అయిన పద్ధతి కాదని చెప్పి తెలియజేస్తున్నాం. ఈరోజు ఆయన మీడియాలో నిన్న మాట్లాడుతూ నన్ను కులం పేరుతో మతం పేరుతో నన్ను వేరే చేస్తున్నారు, నేను ఎక్కడ అటువంటి ఆలోచన లేదనంటే అటువంటి ఆలోచన కల్పించిందే మీరనే వ్యక్తి ఆ రోజు ఏదైతే మీరు దేశభక్తులని నేను మాట్లాడుకుని ఉంటే మేము మీ కులం గురించి ఆలోచించడం, మీ మతం గురించి ఆలోచించడం, మీరు ఎప్పుడైతే ఆ మాటను మాట్లాడారో అదే మేము తప్పుగా మీకు తెలియజేస్తున్నాం. సార్ ఒకటి అంటే 30 సంవత్సరాల నుంచి పార్టీ కార్యాలయము చిన్న పార్టీ కార్యాలయం ఉంది. అదేవిధంగా కరెంటు బిల్లు కడుతున్నారు, అదేవిధంగా మున్సిపల్ పన్ను కడుతున్నారు. కనీసము నోటీస్ అయినా ఇవ్వాలి, నోటీస్ ఇచ్చిన తర్వాత కూల్చివేయాలి. అంటే సడన్గా అప్పుడప్పుడు ఏదైనా ఆక్రమించుకొని ఉంటే వాళ్ళు వచ్చి వెంటనే చేయవచ్చు. కనీసం మీకు నోటీస్ అని ఇచ్చే సందర్భాలు ఉన్నాయా? నోటీస్ అయితే మాకు ఇచ్చినటువంటి పరిస్థితి కాదు. మేము అయినప్పటికి కూడా మేము విషయాన్ని తెలియజేసాం. మేము దాన్ని కమిషనర్ గారికి కూడా మేము తెలియజేయడం జరిగింది. నోటీసు ఇవ్వకుండానే మా నోటీసులు అసలు లేకుండానే దాన్ని రాత్రికే తీసేయడం అనేది చేయడం జరిగింది. ఓకే, థ్యాంక్ యూ. ఇది పరిస్థితి మనం చూస్తున్నాము. మెయిన్ ప్రధానంగా అటువైపు రోడ్డుకి సుమారు ఒక 20-30 అడుగుల దూరంలో ఈ పార్టీ కార్యాలయం ఉంది. ట్రాఫిక్ కూడా ఎలాంటి అంతరాయము లేదు. అదేవిధంగా
96 నుంచి అంటే వీళ్ళు పన్ను కడుతున్నారు. అదేవిధంగా మున్సిపల్ పన్ను కడుతున్నారు. అదేవిధంగా కరెంటు బిల్లు ఉంది. అన్ని విధాలుగా ఉంది. అయితే ఎవరికీ ఇక్కడ ఎలాంటి ఇబ్బంది లేదు. గతంలో ఇక్కడ వైఎస్ఆర్‌సీపీలో ఉండే ఒక సుధీర్ అనే వ్యక్తి కూడా గతంలో కూడా ఇదే విధంగా ఇది చేయడం జరిగింది. అదే వ్యక్తి ఇప్పుడు మళ్ళీ తెలుగుదేశం పార్టీలో చేరి ఈ విధంగా దుర్మార్గాలకు పాల్పడుతున్నాడు. ఇది మంత్రి అదేవిధంగా తెలుగుదేశం పార్టీ నాయకులు ఆలోచించాల్సిన అవసరం ఉందని కూడా జిల్లా బీజేపీ అధ్యక్షుడు సుధీర్ రెడ్డి అయితే చెప్తున్నారు. వీడియో అల్తాఫ్తో గయాజ్, ఆర్టీవీ, నెల్లూరు.